వైసీపీ తలకిందులుగా తపస్సు చేసిన ఏపీలో తిరిగి అధికారంలోకి రాదని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. టీడీపీ జనసేన కూటమికి పట్టం కట్టాలని జనం నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ప్రకారం పోటీ చేస్తామంటున్న దుర్గేష్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడ ఇస్తారనే విషయాలు పక్కన పెట్టి ముందుగా ప్రజాక్షేత్రంలో నిలడమే ప్రధాన ఎజెండాగా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది. ఈ విషయంతో మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి పార్టీ మీ నాయకుడు రావడం కానీ వ్యూహాత్మకంగా పాల్గొతున్నారని బయట అనిపిస్తుంది? ఇవాళ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీల కూటమికి అత్యద్భుతమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి మాట అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ ఇటు జనసేన పార్టీ శ్రేణుల్లో కానీ ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ రెండు కలుస్తాయా లేదా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి చాలామంది రెండు తప్పనిసరిగా కలుస్తున్నాయి, కలిసే పోటీ చేస్తాయనేటువంటి మాట వినబడిన తర్వాత ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఎలక్షన్ ఏకపక్షం అయిపోయినటువంటి విధానంగా కనబడుతూ ఉంది. మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అన్ని సెక్షన్లని దూరం చేసుకుని ఇవాళ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అంటున్నారో వారందరినీ కూడా మోసం చేసినటువంటి విధానం ఇవాళ మనం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూస్తూ ఉన్నాం. అందువల్ల కూడా ప్రజలందరూ కూడా 100% ఈ రెండు పార్టీల కూటమిని నెగ్గించాలనేటువంటి ఆలోచనలో ఉందనేది స్పష్టమవుతుంది. జనసేన టీడీపీ పొత్తుల విషయంలో చాలా రోమన్లు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షం ప్రభుత్వం తట్టుకోలేకంటారా, లేకపోతే మీరు ఖచ్చితంగా ఆ పొత్తుల్ని కొనసాగమంటున్నారు? పొత్తు ఖచ్చితంగా కొనసాగుతుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పారు, మనం ఈ కూటమిని మరో 10 సంవత్సరాల పాటు నిలబెట్టుకోవాలి, 10 సంవత్సరాల పాటు మనం అందరం కలిసిమెలిసి ప్రయాణం చేయాలి, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి మాటని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. దాన్నే అందరూ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తాం. పొత్తులు అంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది, కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని త్యాగాలు ఉంటాయి. అందులో దాంతోపాటు పొత్తు ధర్మం కూడా ఉంటుంది. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? పొత్తు ధర్మంలో కొన్ని చోట్ల కొంతమంది త్యాగాలు చేయాలి, కొన్ని చోట్ల కొంతమంది చేయాలి. తర్వాత అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఎక్కడ ఏ పార్టీకి బలం ఉందనేటువంటిది తెలుస్తుంది. దాని ప్రకారం రాయలసీమలో ఒక రకమైన స్ట్రాటజీ, మన కోస్తా జిల్లాల్లో ఒక రకమైన స్ట్రాటజీ, ఉత్తరాంధ్రలో ఒక రకమైన స్ట్రాటజీ తోటి వెళ్లాల్సి ఉంటుంది. పొత్తుల విషయంలో అన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు ఇస్తారు అనేది చాలా విషయాలు బయట నడుస్తున్నాయి. అవన్నీ పార్టీ పరంగా వచ్చినాయి అంటారా, లేకపోతే ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదంటారా? ఇప్పటి వరకు ఇంకా ఎన్ని సీట్లు అనే డిస్కషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ప్రస్తుతానికి ఎవరి బలం ఎక్కడ ఎంత ఉందనేటువంటి మదింపు జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకుని త్వరలోనే పండగ లోపలనే దాని మీద కూర్చుంటారు ఇద్దరు నాయకులు. కూర్చుని వాళ్ళు నిర్ణయించి ఇక్కడ పలానా వాళ్ళు ఇక్కడ పలానా వాళ్ళని నిర్ణయిస్తారు. మీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల 3 రోజుల పాటు కాకినాడలో బస చేశారు. దాంట్లో 2 రోజుల పాటు కాకినాడ డివిజన్ ఇన్ఛార్జీలతో మాట్లాడారు. కాకినాడ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన కాకినాడ నుంచి బరిలో ఉండబోతున్నారనేది ప్రధాన వాదన వినబడుతుంది. దాన్ని మీరు ఏమంటారు? ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలేనండి. కాకినాడ పోటీ చేస్తారా లేకపోతే భీమవరం చేస్తారా, ఇవన్నీ కూడా ఇంకా నిర్ణయం కాలేదు. కాకినాడలో పార్టీని బలోపేతం చేయాలి, అక్కడ స్థానికంగా కొంచెం స్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో స్థానికంగా అక్కడ ఉన్నారు కనుక మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద దృష్టి పెడుతూనే మరో పక్కన కాకినాడ సిటీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంత తప్పితే అంత మాత్రం చేత అక్కడ పోటీ చేస్తారని కాదు. ఆ రకంగా చూస్తే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ మా దగ్గరికి వచ్చి పోటీ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూనే ఉంటారు. అది పార్టీని బలోపేతం చేసుకునే దాంట్లో కార్యక్రమమే తప్పితే మరొకటి కాదు. మన ఎంపీ గారు మాట్లాడుతూ జనసేన టీడీపీ కలిసి లేవు, ఎక్కడెక్కడ కొట్టుకున్నారు వాళ్ళు అని అన్నారు. మీరు జిల్లా స్థాయిలో అన్ని కాన్స్టిట్యున్సీలు చూస్తున్నారు కాబట్టి జిల్లా మీద ఓవరాల్గా మీకున్న అవగాహన? ఇది మా పార్టీల మీద ఈ కామెంట్ చేసే ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంత కొట్లాట జరుగుతుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంతమందికి స్థానచలనం కల్పించారు. ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టు తిట్టకుండా తిడతా ఉన్నారు. ఆ పార్టీలో ఏ పార్టీతోటి వాళ్ళ కూటమి కాకపోయినా వాళ్ళు పొత్తు లేకపోయినా వాళ్ళు కొట్టుకుని రోడ్డు మీద పడతా ఉన్నారు. వాళ్ళకి ఇంకా మా పార్టీల గురించి మాట్లాడే అంత అర్హత ఉంటుందని నేను అనుకోను. అదే సమయంలో రెండు పార్టీలు కూడా చాలా చక్కగా సయోధ్యతో వెళుతున్నాయి, సమన్వయంతో వెళుతున్నాయి. రేపొద్దున అందరం కూడా ఒకటే మాట చెప్తున్నాం, రెండూ కలిసి వెళతాం, ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తాం అనేటువంటి మాట. మీ పార్టీ శ్రేణులకు, మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే పిలుపు ఏంటి? మీరు ఏ రకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయబోతున్నారు? ఒకటే నేను మనవి చేసేది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిర్ణయించిన సందర్భంలో నిర్ణయిస్తే 100% నెగ్గగలిగేటువంటి అన్ని రకాల పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి కనుక
నేను కోరేది నియోజకవర్గ ప్రజలను కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిత్రుల్ని, స్నేహితుల్ని, లేకపోతే పార్టీ కార్యకర్తల్ని, రెండు పార్టీల కార్యకర్తలని కోరేది ఏంటంటే మన బలాన్ని నిరూపించుకునేటువంటి సమయం వచ్చింది. ఈ సమయంలో మనం బలంగా ముందుకు వెళ్ళి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు కూడా విశ్రమించకూడదు. దానికోసం వాళ్ళ నుంచి కూడా కృషి చేయాలనేటువంటి మాట ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం చూసుకుంటే జనసేన టీడీపీ అధినేతలు సీటు కేటాయిస్తే కనుక క్షేత్రస్థాయిలో మనం మరింత బలంగా పనిచేసి ఖచ్చితంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అలాగే జనసేన, బీజేపీ, అటువంటి టీడీపీ ఈ పొత్తుల విషయంపై ఎవరైనా ఆరోపణలు చేస్తే వాటిని పట్టించుకోవద్దు. ఆ ఆరోపణలు చేసే పార్టీలోనే బోల్డ్ ఆరోపణలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తాను, అక్కడ నాకు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ నా అండగా ఉంటారని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.